భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఒకే వ్యక్తి, ఒకే పార్టీ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రఖ్యాత మలయాళీ దినపత్రిక మాతృభూమి తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని, అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా అంటూ నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల డీలిమిటేషన్ సరైన పద్ధతిలో చేయాలని, దేశ విస్తృత ప్రయోజనాల కోసం జనాభాను నియంత్రణ చేయడం దక్షిణాది రాష్ట్రాల నేరమా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విస్మరిస్తే బీమారు రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.